మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. 8వ తరగతి చదువుతున్నటువంటి సాక్షిత్ రెడ్డి అనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఉరి వేసుకొని చనిపోయాడు. సో ఏం జరిగింది అని చెప్పేసి ఒక్కసారి మనం సీన్లోకి వెళ్తే మాత్రం ఎవరైతే వాళ్ళ తల్లి నువ్వు స్కూల్కి వెళ్ళాలి బేటా అని చెప్పేసి అన్నందుకు తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో 8వ తరగతి చదువుతున్నాడు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయండి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే మనకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఒక చిన్న మాట అంటే చాలు, ఎవరైనా టీచర్స్ ఒక చిన్న మాట అంటే చాలు పోతా ఉన్నారు, ఉరి కొయ్యకు ఉరి పెట్టుకుంటా ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికి, అసలు ఎందుకు ఇట్లా విద్యార్థులు ఇట్లాంటి దానికి బారిన పడతా ఉన్నారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి కొంతమంది నిపుణులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి సార్, అసలు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? సో ఇట్లా ఉంది అసలు పిల్లల సైకాలజీ మైండ్ సెట్ అనేది ఎందుకు ఇంత దారుణంగా తయారవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను దేన్ని మిస్టేక్గా ఫీల్ అవుతా అంటే ఫస్ట్ మన సొసైటీనే. లైక్ ఒక ఇంట్లో లైక్ తండ్రి కొడుకు ఉంటే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఆబ్వియస్లీ తండ్రిదే తప్పు. నెవర్ అసలు పిల్లల్ని ఎప్పుడేమనొద్దు. ఇప్పుడు నాకు మా నాన్నకి ఏదైనా కాంట్రాస్ట్ ఉంటే మా నాన్నది తప్పు, నాకు నా కొడుకు ఏదైనా కాంట్రాస్ట్ ఉంటే నాది తప్పు. బికాస్ మా నాన్న స్ప్రౌట్ చేయని థాట్స్ నాకు రావు, నేను స్ప్రౌట్ చేయని థాట్స్ మా కొడుకు వెళ్ళవు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అసలు స్కూల్లో ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ని కూర్చోబెట్టి 24 డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఒకటే లెసన్ చెప్తున్నాం, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. అంటే నేను పెద్ద ఫిలాసఫర్ ఏం కాదు, బికాజ్ మనకి చాలా ఎడ్యుకేషన్ పాలసీస్ ఉన్నాయి, వాళ్ళందరూ చేసిందే. బట్ మనం ఏంటంటే కన్సిస్టెంట్గా కొన్ని చేసుకుంటూ పోతున్నాం, కానీ దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం లేదు. అసలు మోరల్ వాల్యూస్ మీద ఫోకస్ లేదు. అండ్ మనకి అసలు ఇంకోటి ఏంటంటే అసలు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్కి ప్లాట్ఫామ్స్లో ఒక రీఫార్మ్స్ అనేవి రావాలి, అది రిగ్గరస్ రీఫార్మ్స్ రావాలి. అవి రానంత వరకు పిల్లలు మా దగ్గర 8 hours ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మాకున్న దాంట్లో 70% ఆఫ్ ద పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. పాపం వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్తారు. ఇంకా వాళ్ళకున్న ఒక ఛాన్స్ ఏంటంటే ట్యాబో ఏదో ఇచ్చి పోవడం. సో వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు. ఒక 6th క్లాస్ బాయ్ గర్ల్ కూడా ఇన్కగ్నిటో ఓపెన్ చేసేసి కంటెంట్ చూస్తున్నారు ఇప్పుడు. సో ఇన్కగ్నిటో 6th క్లాస్కి తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సరే ఒక పేరెంట్గా నేనేం చేయలేకపోతున్నా, బట్ సిస్టమ్ ఏం చేయాలంటే ఒక రీఫార్మ్ తీసుకురావాలి, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక రీఫార్మ్ తీసుకురావాలి, ఏ కంటెంట్ని పిల్లలకి చూపించాలి. దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అంటే వీడు కొంచెం ఇంట్రోవర్ట్, బేసికలీ హీఈస్ గుడ్ మోర్ దెన్ వన్. ఎప్పుడూ మా టీచర్స్ ఫోర్స్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మమ్మీ కూడా చాలా కామ్గా సూజింగ్గా చెప్పారు, నాతో ఆ మాట చెప్పారు, ఒక బెటర్ నీకు చదువు రాకపోతే అన్నయ్య మంచిది అవుతుంది, నీకు బిజినెస్ పెట్టేస్తా, అంత మంచి వర్డ్స్ చెప్పారు. ఇక్కడ ఒక మా ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ టువర్డ్స్ ది రిమోటెస్ట్ ఇన్సిడెంట్ పైన అసలు మాది లేదు. అంటే స్టిల్ ఈవెన్ నేను నిన్న అక్కడ లైక్ క్రిమేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు, అదే అనిపించింది, అసలు మా పార్ట్ ఎక్కడ లేదు. అంటే సమ్ అదర్ ఫోర్స్ ఈజ్ డ్రైవింగ్. అది ఏంది అది అంటే నార్మల్గా మేము అక్కడ మహాలక్ష్మి నగర్ కాలనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నియర్ బై లొకేషన్లో మేము మాట్లాడే టైంలో చాలా వరకు కూడా డిఫరెంట్గా చెప్తా ఉన్నారు. సో మొబైల్ ఫోన్ వాడడం వల్లే తన వల్ల చనిపోయాడు, ఏవో వీడియో చూశాడు మల్టిపుల్ టైమ్స్ అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి. అది ఫేకా జెన్యూన్ అనేది కూడా మాకు అసలు అంతు చిక్కని పరిస్థితి ఉంది. సో మీరేం చెప్తారు అనుకుంటున్నారు? అంటే ఇన్ని రోజుల్లో అతన్ని చాలా వరకు కూడా మీరు చూసారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అదే సార్ అది చెప్తున్న, వాడు బేసికల్గా ఇంట్రోవర్ట్స్కి ఒకటి ఉంటుంది సార్. ఏంటంటే ఇప్పుడు గ్రూప్ లెర్నింగ్ వేరు, ఇండివిజువల్ లెర్నింగ్ వేరు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే ట్యూషన్స్ పంపిస్తారు సార్, అదొక వరెస్ట్ కైండ్ ఆఫ్ టీచింగ్. అది 1-to-1. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటే ఒక బ్రెడ్ ఉంది అనుకోండి, ఇట్లా ఇస్తే మీరు తీసుకుంటారు. ఒక 400 మెంబర్స్కి కూర్చోబెట్టి ఒక బ్రెడ్ పడేయండి, ఎవడైతే పోరాడి తీసుకుంటాడో ఆడు గ్రేట్. అరే మనం ఏంటంటే ఎడ్యుకేషన్ని నారో చేస్తున్నాం, అంటే 1:1 పెట్టి పాపం దిస్ ఈజ్ ఆల్ రాంగ్ యాక్చువల్లీ. సో ఇది నేచర్, ఇది నేను చేస్తున్నా. నిజామాబాద్లో ఉన్న 200 స్కూల్స్ కానీ టోటల్ ఇండియాలో ఉన్న స్కూల్స్ అని ఇవే చేస్తున్నాయి. ఒక కాంపిటేటివ్ అప్రోచ్ని ఎలా ప్రమోట్ చేయాలో తెలియకుండానే ప్రమోట్ చేస్తున్నాయి. దీనివల్ల వాడు ఏమైతే, సో బేసికల్గా నేను మాట్లాడలేను, అసెంబ్లీలో మాట్లాడలేను, క్లాస్లో మాట్లాడలేను. సో ఇప్పుడు నేను మాట్లాడడానికి ఛాన్స్ ఏంటి? నా వ్యూస్ని ఒక టైప్లో నేను ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు నా పక్కన ఎవరు ఉండరు, నా ట్యాబ్ ఒకటే ఉంటుందని వాడు అనుకుంటుండు. ఏం చేశాడు? సో వాడు ఏం చేసిండో ఇట్స్ బియాండ్ ద సీన్, ఐ డోంట్ నో. బట్ ఏంటంటే వాడు చూసిన రీల్స్ కానీ లేకపోతే
సార్ ఇప్పుడు ఆ రోడ్ మీద ఇట్లా వెళ్తున్నాను అనుకోండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వచ్చి అది పాపప్ కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలి, లేదా టీచర్కి చెప్పాలి, పేరెంట్స్కి చెప్పాలి. ఈ 3 ఇలాంటివి వాడి పాస్ట్లో ఇది జరగలేదు. వాట్ ఐ హోప్ మీరు వాళ్ళ పేరెంట్కి ఒపీనియన్ తీసుకుంటే మేబీ వేరు ఉంటుందేమో. నేను వాడిని దసరా హాలిడేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. టూ ఇంట్రోవర్ట్. ఏది జరిగినా కొంచెం వాడు రీసెంట్ మీకు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మనం చెప్పినండి, అక్కడ ఒక పిల్లి చనిపోతే దాని స్మెల్కి వాడు వామిటింగ్ చేసుకున్నాడు. అంటే వాడు ఏంటంటే ప్రతి విషయాన్ని ఎట్లా మనసుకు తీసుకుంటాడు. ఇప్పుడు వానికి ఒక పయస్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక వైబ్రెంట్ ఎన్విరాన్మెంట్ కావాలి. అక్కడ ఏంటంటే అందరూ వీని థాట్స్కి యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వాడి మనసులో వచ్చిన ఆలోచనని దాన్ని డిస్కషన్ జరగాలి. డిస్కషన్ జరగకపోవడం వల్ల అది వాడు లోపల దాన్ని తింపుకొని దానికి ఏమైనా సొల్యూషన్స్ దొరుకుతాయేమో అని అనుకొని అంటే ఒక సూసైడ్ వీడియో లాంటిది ఒకటి చూసి మల్టిపుల్ టైం చూసి తను ఆ సూసైడ్ చేసుకునేలాగా అంటే ఆ మైండ్ సెట్ ప్రేరేపించింది. దాని తర్వాత తను చనిపోయాడు అన్నట్టుగా కూడా మాకు తెలుస్తూ ఉంది. సో ఇది మీరు ఎంతవరకు రైట్ అంటారు? ప్రాబబ్లీ సార్, నేను అదొకటి చెప్తున్నా. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో యాజ్ ఎ టీచర్గా, వాళ్ళ పేరెంట్గా, అంటే ఇది నా స్వార్థం అవుతుందేమో, మా మిస్టేక్ అయితే ఏం లేదు. కాకపోతే మా ఏంటంటే ఈ పక్క మీడియాకి, సోషల్ మీడియాకి వెళ్ళకుండా ఆపడంలో మేము ఫెయిల్ అయిపోయినాం. అంటే లైక్ ఇప్పుడు వానికి ఒక సోషల్ మీడియాలో ఉన్న రీల్ కంటే నేను చెప్పిన లెసన్ బాగా అనిపిస్తే వాడిన కనెక్ట్ అవుతాడు. అంటే నేను చెప్పే మాటల కంటే కూడా ఇప్పుడు సింపుల్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆడేడో బూతులు నేర్పించినా ఎగబడి చూస్తున్నారు. అరే దిస్ ఇస్ టూ మచ్ రెడిక్యులస్. ఇంత ఉండడు వాడు సొసైటీని తిట్టేస్తే పేరెంట్స్ వెళ్ళి నిన్న విజయ్ థియేటర్లో సెకండ్ షో కూడా, నిన్న సండే కాదు, అది ఇంత పిల్లలను తీసుకొని దిస్ ఇస్ వాట్ అని మనం ఏం నేర్పించలేకపోతుంది అని అంటారు. అంతేనా? మీరు అదే అంటున్నా. ఇప్పుడు డాకు మహారాజ్ కానీ వేరే సినిమాలతో కంపేర్ చేస్తే ఎందుకు ఇంత హిట్ అవుతుంది? కంటెంట్ ఏంటి దాంట్లో? అక్కడెక్కడో చిన్నగా టీచర్ని చూపించి మిగతా అంత బూతులు మాట్లాడి వాడి బూతులకి నవ్వుతుంది సమాజం. దిస్ ఇస్ వాట్ నేను అదే అంటున్నా. ఫస్ట్ మీకు అదే చెప్పిన, మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ లేదు. 24 స్టూడెంట్స్లలో ఆబ్వియస్లీ 24 స్టూడెంట్స్ ఎప్పుడు ఎక్సెల్ కారండి. ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే 500 రూపీస్ పెడితే ఒక 20 డాక్టర్స్ దొరుకుతారు. నా ఇంట్లో ట్యాప్ ప్రాబ్లం అయితే 100 ఫోన్లు చేసిన ఒక ప్లంబర్ రాడు. అరే అంత చదువుకున్నాడు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారా? ఇది జపాన్లో ఉంటుంది మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. నువ్వేమైతే బెట్టా, నాకు ప్లంబింగ్ అంటే ఇష్టం, చలో నీకు పైలట్ అవుతా, నీకు ఇదే నేర్పిస్తాను, నేను డాక్టర్ అవుతా, నీకు ఇదే నేర్పిస్తా. అరే మనం ఎప్పుడు చేస్తాం ఇవి? అదే 24-25 స్టూడెంట్స్ని ఒక్కటే లెసన్ చెప్తే వాళ్ళ మైండ్ సెట్ అసలు ఉండదండి, అందరికి అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, సో అండర్ 18కి సంబంధించిన పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వల్లే చాలా వరకు కూడా చెడు దారులకు పోతున్నారు, చెడు వ్యసనాలకు వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి వీడియో చూస్తూ కొంతమంది సైకిక్గా అంటే బిహేవ్ చేసి అంటే ఇప్పుడు ఒక బ్లేడ్తో కోసుకుంటే ఏమవుతుంది అని చెప్పి చాలా వరకు కూడా కొన్ని రీల్స్లో మనం చూస్తున్నాం. ఒక సూసైడ్ చేస్తే మనం బతుకుతామా చచ్చిపోతామా, లేకపోతే ఒక పాయిజన్ తాగితే మనం ఎంతసేపట్లో చచ్చిపోతాము, ఎంతసేపు మనం గిలగిల కొట్టుకుంటాం అనే వీడియోస్ కూడా సోషల్ మీడియాలో కొంత ప్రేరేపించడం వల్ల ఇట్లాంటి వాళ్ళకు కొంత రాంగ్ అవుతుందని అనుకుంటున్నారా మీరు? నేను అదే అంటున్నా, పిల్లలని మొబైల్ ఫోన్ నుంచి, రీల్స్ నుంచి డిసటాచ్మెంట్ చేయగలిగే ఒక స్టార్టప్ ఎందుకు వస్తలేదు? మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాం? అది యూనివర్సల్ క్వశ్చన్ అంతే. ఈవెన్ మా నర్సరీ పిల్లలకు కూడా ఇప్పుడు మాకు చూడండి, ఏ స్కూల్లో అయినా అండి, మా స్కూల్ అనగా ఏ స్కూల్లో అయినా వాడు కొందరు పిల్లలు తినడానికి మాత్రం పంపిస్తారు. ఇంట్లో తినాలంటే వాడికి ఫోన్ కావాలి, ఇక్కడైతే ఫోన్ లేకుండా తింటాడు. మీరు చెప్పినట్టు చాలా హైలైట్ చెప్పారండి. అంటే స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు తినేస్తారు, కానీ ఇంటికి పోయిన తర్వాత ఒక ట్యాబ్ పెట్టాలి, లేకపోతే ఒక టీవీ పెడితే మాత్రమే వాళ్ళు తింటున్నారు. సో ఇది 100% పేరెంట్స్ తప్పిదం లాగానే మనకు 100% తెలుస్తూ ఉంది. సో నాకు 3 పిల్లలు, యాజ్ అ పేరెంట్ నేను ఫెయిల్. నా బిడ్డ టీవీ చూసుకుంటా తింటుంది, నా కొడుకులు టీవీ చూసుకుంటా తింటారు. నాకు అదే అనిపిస్తుంది, ఒక్క స్టార్టప్ రావాలి. ఆ స్టార్టప్ ఎట్లా అంటే ప్రాబ్లం పైనే ఫోకస్ చేయాలి, ఇన్ని దూరం చేయాలి. ఇన్ని దూరం చేయాలంటే ఎంత మంచి కంటెంట్ ఒక టీచర్ మాట్లాడాలి. ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్లో అయినా నా మాటలు మనకి బాగా నచ్చుంటే వాడికి ఏదైనా ప్రాబ్లం అయితే సార్ నాకు అది అడిగేటోడు కదా, చెప్పేవాడు కదా. ఒక పేరెంటో లేకపోతే గల్లీలో ఉన్న అంకులో దిస్ ఈజ్ వాట్ అంటే నేను ఏమంటున్నా అంటే తల్లి కంటే, తండ్రి కంటే, టీచర్ కంటే, క్లాస్ టీచర్ కంటే, ఫ్రెండ్ కంటే కూడా వీళ్ళన్నిటిని మెల్లమెల్లగా దాటిపోయి రీల్ అనేది వచ్చింది, షార్ట్ వీడియో వచ్చింది. అంటే వాడు అక్కడ ఓపెన్ అవుతుండే, ఇక్కడ ఓపెన్ అవుతలేడు. తల్లి ఫెయిల్, తండ్రి ఫెయిల్, టీచర్ ఫెయిల్. అంటే మేము ఇప్పుడు ఆ రీల్ని దాటిపోయే కంటెంట్ మాట్లాడాలి, వాని మనసుకు నచ్చిన పని మేము చెప్పాలి, చేయాలి. కానీ మేము చేయొద్దామంటే ఎడ్యుకేషన్ పాలసీస్ ఒప్పుకో. సో ఇంకొక విషయం ఏంటంటే
ఈ సాక్షిత్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎవరైతే స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళతోని ఎవరైతే టీచర్స్, చాలామంది ఫేవరెట్ టీచర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఫేవరెట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఏమనిపించింది అంటే టీచర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు, అండ్ దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళతో ఎలా ఉండేది మనకి సాక్షిత్ రెడ్డి? సార్ నిన్న ఇన్సిడెంట్ తెలగానే లైక్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వాళ్ళ క్లాస్ టీచర్ ఏడడం స్టార్ట్ చేసి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడి ప్రాబ్లమ్ని ప్రమోట్ చేయలేడు, మాకు అస్సలు ఎప్పుడు మాకు ఛాన్స్ ఇవ్వలే, అసలు ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయలే, మేము తిని పెడుతుంటిమి, కానీ వాడు ఎప్పుడు హైడ్లంగా ఉన్నాడు. ఇది ప్రాబ్లం ఏంటంటే వాడు అట్లా ఇంట్రోవర్ట్గా బిహేవ్ చేయడం, అట్లా బిహేవ్ చేయడానికి మరి ఏం రూల్ చూసిండో, మరి ఇంకా ఏదన్నా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం డ్రైవ్ చేసిందో, ఇదంతా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అది ఏందో నాట్లాంటోడికి అయితే రాదు. సో ఫైనల్గా ఈ వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఈ మొబైల్ ఫోన్స్ వల్లే ఇవాళ సాక్షిత్ రెడ్డి చనిపోయాడు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు వాళ్ళు? ఇట్లాంటి జరగొద్దు, జరగడానికి ఒక గవర్నమెంట్ ఒక మంచి రీఫార్మ్స్ అయితే తీసుకురావాలి, అంతే. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాతో పాటు యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలనైతే కదిలించింది ఈ వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళు నాన్న అని చెప్పేసి అన్నందుకు ఇవాళ సాక్షిత్ రెడ్డి ఇవాళ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఒక ఉరి కొయ్యకైతే తను బలయ్యాడని చెప్పుకోవాలా. దాంతోపాటు ఇక్కడ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఎలా చనిపోయాడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఫోన్ వల్లే, సోషల్ మీడియా ప్రభావంతో ఒక నిండు ప్రాణం బలైందని చెప్పుకోవాలా. ఎందుకు ఈ మాట అన్నానంటే ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 3 to 4 డేస్గా తను ఒక వీడియో చూడడం జరిగిందండి. సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సూసైడ్ అడల్ట్ కంటెంట్స్ కావచ్చు, దాంతోపాటు సూసైడ్ వీడియోస్ చూసి తను దాదాపు 30 to 40 టైమ్స్ ఒక సూసైడ్ వీడియో చూసిన తర్వాత మైండ్ సెట్ అనేది దానికి ప్రేరేపించడమే దీనికి మూల కారణం అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ టీచర్స్కి కావచ్చు, దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ ఫ్రెండ్స్కి, అంటే నాకు ఇట్లాంటి థాట్ వస్తుంది, ఇట్లాంటి థింకింగ్ మైండ్ సెట్ వస్తుంది అని చెప్పేసి ఆయన ఒకవేళ చెప్పుకున్నా కూడా ఇవాళ ఈ ప్రాబ్లం అనేది ఇంతవరకు వచ్చేది కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ కొంతమంది టీచర్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల చాలామంది ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఈ వీడియో షేర్ చేయండి, టీచర్స్, దాంతోపాటు ఏదైతే మనకి తల్లిదండ్రులకు అయితే వీడియో షేర్ చేసి మీ కామెంట్ అనేది ఖచ్చితంగా మీరు తెలియజేయండి. అసలు ఎట్లా ఉంది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని ఒక మాట అంటే చాలు వాళ్ళు వెళ్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. సో టీచర్స్ ఏమన్నా కూడా సేమ్ అంతే, పోతున్నారు, ఇంట్లోకి వెళ్తున్నారు, సూసైడ్ చేసుకున్నారు, చనిపోతూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఇప్పుడున్న జనరేషన్లో చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంది.